మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకు బ్రతుకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము దేవుడు సఫలము చేయును అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. 24వ ఆదికాండం 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాము. 24వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలను మనం గమనిద్దాము. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే సేవకుడైన ఇసాకు కొరకు ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందున నేను. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. చాలా ముఖ్యమైన విషయాన్ని. ఎలియాజర్ గారు అబ్రహాము గారు తన కుమారుడైన ఇసాకు కొరకు ఒక భార్యను కనుగొనుటకు అబ్రహాము తన దాసుని పంపుట. ఆ దాసుడు ఎవరు అని అంటే ఎలియాజర్ గారు ఆయన దేవుని మీద భారం వేసి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. దేవుని దీనదాసుడనైనటువంటి నన్ను, మరి నీ దాసుడు పంపినటువంటి అబ్రహాం గారు పంపినటువంటి కుమారునికి ఇసాకుకు వివాహము కొరకు అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. నేను వచ్చినటువంటి పని సఫలం చేయమని చెప్పి, నేను ఈ బావి దగ్గర, ఈ నీళ్ళ దగ్గర నేను ఉంటాను. ఏ చిన్నదైతే ఈ నీళ్లు నీవును తాగుము, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను, తోడెదను అని ఏ చిన్నదైతే చెప్పునో ఆ చిన్నది నీ సేవకుడైన ఇసాకుకు భార్యగా అని నేను అనుకొందును అని చెప్పి, నీ చిత్తం ఆమె మీద ఉంది అని చెప్పి గ్రహిస్తాను అని చెప్పి ఎలియాజర్ ఆలోచన చేశాడు, ప్రార్థన చేశాడు, మనవి చేశాడు, దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఇంతకుముందు అమ్మాయి విషయంలో మరి
దేవుని మీద ఆధారపడి పెద్దలు వెళ్ళేవారు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అమ్మాయి ఫోటో అబ్బాయి, అబ్బాయి ఫోటో అమ్మాయి వాళ్ళు ఇరు వర్గాల వారు అందుట్లోనే చూసుకొని, అలాగనే వారి ఎడ్యుకేషను, వారి ఆర్థిక వనరులను, స్థితిగతులను ఇక్కడనే చూసుకొని, ఒకవేళ బుద్ధి పుడితే ఓకే అంటారు, బుద్ధి పుట్టకపోతే నో అని చెప్తారు. ఏం చెప్పరు కూడా, ఎవరికి వాళ్ళు చెప్పరు కూడా. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి అది ఇబ్బంది తలెత్తుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పర్సన్స్ను ఆలోచన చేస్తే, దేవుని మీద భారం మోపేటటువంటిది, మా కార్యాన్ని మీరు సఫలం చేస్తారు దేవా అని చెప్పి అడగడం మానేసి, మన వ్యక్తిగతంగా అన్వేషణ చేస్తూ ఉన్నాం. అందుకని చాలా సంబంధాలు సఫలం కావడం లేదు, విఫలం చెందుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అని అంటే, దేవుని మీద మనం పడకపోవడం. మన వ్యక్తిగత విషయాల మీద, మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యవహారం మీద మనం డిపెండ్ అయి ఉండి, మన ఆర్థిక స్థితులు, అవతల ఉన్నటువంటి ఆర్థిక స్థితులను పరిశీలన చేసుకొని డిపెండ్ అయి ముందుకు వెళ్తూ ఉంటున్నాము. కాబట్టి ఇందులో మనము సఫలం కావడం లేదు, విఫలము చెందుతూ ఉంటున్నాం. కానీ ఎలియాజర్ గారు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి వెళ్ళి ఉంటున్నాడో, దేవుడు ఆ కార్యాన్ని జరిగించి ఉన్నాడు. తాను మనవి ఏదైతే చేసుకున్నాడో, దేవుని దగ్గర ఏదైతే మొరపెట్టుకొని ఉన్నాడో, అలాగున్నే రిబ్కమ్మ అదే జవాబును మరి దయచేసి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనమందరం కూడా దేవుని మీద ఆధారపడే వారిగా, దేవుని చిత్తమైనటువంటి అబ్బాయిని అమ్మాయిని తీసుకునడానికి ఇష్టపడడానికి మనం ముందుకు వెళ్ళాలి. కానీ మనము పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటున్నాం. అందుకనే చాలా వరకు విఫలము చెందుతూ ఉన్నాం, సఫలం చెందడం లేదు, విఫలము చెందుతూ ఉంటున్నాం. ఎన్నో తెలుసు కానీ అన్నీ తెలిసి కూడా మనం మోసపోతూ ఉన్నాం. ఎక్కడికి మోసపోతున్నాం? ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపే మన ఆలోచన ఉద్దేశాలు వెళ్తూ ఉన్నాయి. ఆత్మీయ స్థితిలో నాయనా నీ చిత్తం ఏమిటి అని చెప్పి ఎలియాజర్ అడిగినట్టుగా మనం అడగడం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు సఫలం చేయాలి అని అనుకుంటే దేవుని మీద ఆధారపడి ఉన్నవారికి దేవుడు సఫలం చేస్తాడు. ఎలియాజర్ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అబ్రహాం గారు తన దాసుని మీద, దేవుని మీద నమ్మకం ఉంచి పంపించి ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి దేవుని మీద భారం వేసి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు ఎలియాజర్. మరి 21వ వచనాన్ని మనం చూస్తే, ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రమాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుట స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. అంతకుముందు చూసినప్పుడు 16వ వచనం చూస్తే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను చూడలేదు.
ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్ము అని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుటకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోశాను. ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రమాణము యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుని దగ్గర మొరపెట్టినటువంటి ఎలియాజరు తాను ఏ విధంగా అయితే మొరపెట్టి ఉంటున్నాడో అదే విధమైనటువంటి అమ్మాయిని అక్కడ సహాయం చేశాడు. ఆ అమ్మాయిని సహాయం చేశాడు దేవుడు. ఆమెలో ఉన్నటువంటి క్వాలిటీస్, ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, ఆయన దేవునికి మొరపెట్టినటువంటి లక్షణాలు ఆమెలో కనిపించాయి. కల్లారా చూశాడు, తన దాహాన్ని తీర్చుకున్నాడు. అలాగనే తన ఒంటెల దాహాన్ని తీర్చినటువంటి సహోదరి అయి ఉంటున్నది రిబ్కమ్మ. మరి అలా చేసినప్పుడు దేవుడు నా మనవిని అంగీకరించాడు. అబ్రహాము గారి బంధువుల యొద్దకు నన్ను నడిపించెను అని చెప్పి జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమె అన్నది, ఈ రాత్రి కాలమందు బస చేయడానికి అక్కడ మీ దగ్గర ఏమైనా స్థలం ఉన్నదమ్మా అని అంటే, అవును ఉన్నది, మీ ఒంటెలకును స్థలం ఉన్నది, మీరుండడానికి స్థలం ఉన్నది, పశువులకు మేత ఉన్నది, అంతా కూడా ఉన్నది మా దగ్గర అని చెప్పి ఆమె ఆహ్వానించినటువంటి విధానము, నేను ఫలానా వారి కుమార్తెను అని చెప్పి సెలవిచ్చినటువంటి విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎలియాజరుకు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సఫలం కావాలి అని అంటే దేవుని మీద మనం భారము మోపాలి. ఈ ఫలం కావాలి అని అనుకుంటే నాకు నేనే ఆలోచన చేయాలి, లోకానుసారంగా తిరగాలి, లోకులందరితోటి కలవాలి, దేవునితో కలవకుండగా లోకులందరితో ఆలోచన చేయాలి, లోకులందరికీ ఫోటోలు పంపించాలి, లోకులందరికీ షేరింగ్ చేయాలి. కానీ సరైనటువంటి జవాబు దొరకదు ప్రియులారా. మానవుల ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా ఒకవేళ దేవుని దయ లేకపోతే సరైనటువంటి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మానవుని తలంపులు దేవుని నీతిని నెరవేర్చవు. మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏ విధంగా అయితే నెరవేర్చదో, మానవుని తలంపుల కన్నా దేవుని తలంపులు ఆకాశం కన్నా ఉన్నతముగా ఉన్నాయి. కాబట్టి దేవుని తలంపులు చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి సఫలము చేయగలిగినటువంటి దేవుని వైపు మనం చూడకుండగా విఫలము చేసేటటువంటి వ్యక్తుల దగ్గర మనము కలిసిమెలిసి వారి దగ్గర మాట్లాడుతూ ఉంటూ ఉన్నాం. ఆనాడు ఎలియాజరు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఏమిటి అని అంటే, దేవుని మీద భారం వేసి తన యజమానుడు చెప్పినటువంటి మాట చొప్పున ఆమెను తీసుకొని వెళ్ళడానికి తన ప్రయాణము కొనసాగించాడు. ఇస్సాకు గారికి రిబ్కమ్మను తీసుకొని వెళ్ళాడు. అది కూడా తల్లిదండ్రుల ఆలోచన ప్రకారంగా తీసుకొని వెళ్ళాడు. 40వ వచనాన్ని చూద్దాము. 39-40. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఏం చెప్తున్నాడు అబ్రహాం గారి దగ్గర ఎలియాజర్ గారు? ఒకవేళ ఆ కుమార్తెను నాకు పంపరేమో, నా దగ్గర నాకు
నా ఎంబడ పంపరేమో అని అనుకుంటే తప్పకుండా పంపుతారు అని చెప్పి ముందే వీరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నదంతా జరుగుతూ ఉన్నది. అలాగున్నే 42వ వచనాన్ని 41, 42 నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడువలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేది పోయుదునని ఎవతి చెప్పెనో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండును గాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయంలో అట్లు అనుకున్నట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి తీగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టాను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడు అగు బెతిహేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి తిని. చూడండి ప్రియమైనటువంటి వారలారా, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. 56వ వచనాన్ని మనం చూస్తే అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులకు సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని ఎంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది. కార్యాలను సఫలం చేయాలి అని అంటే దేవుని దయ మనకు అవసరమై ఉన్నది. కార్యాలు సఫలం కావాలి అని అంటే వేచి ఉండడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. వేచి ఉండడము, మొరపెట్టడము, నమ్మకం కలిగి ఉండడము, స్థిరత్వం కలిగి ఉండడము, యజమాని చెప్పినటువంటి ప్రకారంగా చేయడము, ఆ యొక్క లక్షణాలను ఎవరైతే కనిపిస్తాయో ఆమెను తీసుకొని రావడానికి దేవునితో మొరపెడుతూ ఉంటున్నాడు. తన యజమానునికి చెప్పినటువంటి విషయాలను దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాం గారు చెప్పారు, నేను చెప్పినట్టుగా నీ విను, అక్కడికి వెళ్ళు, వారు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే, ఇస్తే అక్కడి వరకు నెరవేరుతుంది, ఇవ్వకపోతే కూడా నీకు ఇబ్బందికరమైనది ఏమీ లేదు అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు మనము మన జీవితంలో అన్నీ ఉన్నా, చాలా ఇస్తూ ఉన్నాం, చాలా సంపాదించిందంతా కూడా ఇస్తూ ఉంటున్నారు. కొంతమంది ప్లాట్లను అమ్మి, కొంతమంది భూములను అమ్మి, కొంతమంది బంగారాన్ని అమ్మి, కొంతమంది ఇండ్లను అమ్మి, వారితో ఉన్నదంతా కూడా అమ్మి, లేదా వాళ్ళతో ఉన్నదానిలో కొంత భాగము మరి వివాహం కొరకు ఇస్తూ ఉన్నారు.
ఇచ్చేవారు. ఏదో నామకే వాస్తే అమ్మాయి, అబ్బాయి వాళ్ళు ఓకే అయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటారు. ముగింపుల ప్రార్థన చేయించుకుంటారు. ప్రారంభంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకిష్టమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటేనే ప్రార్థన చేసుకొని వెళ్తారు. కాబట్టి చాలామంది ఈరోజు విఫలం చెందుతూ ఉంటూ ఉన్నారు. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసి ఉన్నాడో, దేవుడు ఎవరి పక్షాన తన కార్యాన్ని జరిగించాలని ఆలోచన కలిగి ఉంటున్నాడో, అది మనం గ్రహించకుండగా మన ఆలోచన ప్రకారంగా మనం వెళితే మాత్రము మనం విఫలం చెందుతాము, సఫలము కాము అని చెప్పి ఈ ఆదికాండం 24వ అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎలియాజరు ఎవరి మీద అయితే ఆధారపడ్డాడో, ఎలియాజరు ఏ విధంగా అయితే తన యజమానుని మాట మీద తాను రిబ్కామను తీసుకొని వెళ్ళడానికి దేవుని మీద ఆధారపడి ఉన్నాడో, మనం కూడా దేవుని మీద ఆధారపడ్డప్పుడు తప్పక దేవుడు మన కార్యాలను ఆయన సఫలం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యము వింటున్నటువంటి నా ప్రియ అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, అప్పటి కాలంలో పెద్దలు ఎక్కడికి వెళ్ళినా వారి పరిస్థితులను ఆలోచన చేసి వివాహం కొరకు సిద్ధపరిచేవారు. అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి వల్ల మంచితనాన్ని, గొప్పతనాన్ని చూసేటటువంటి వారు. అలాగునే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని మంచితనాన్ని, గొప్పతనాన్ని చూసేవారు. అంటే వీరు గౌరవప్రదంగా ఉండగలుగుతూ ఉన్నారా, గౌరవాన్ని కాపాడుకుంటున్నారా లేదా, వీరు మంచివారా కాదా, అది మాత్రమే పరిశీలన చేసేవారు. కాబట్టి వాళ్ళు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ పాత జనరేషన్కి వెళ్ళినప్పుడు విడిపోవడము అనేటటువంటిది ఎక్కడ జరగలే. చాలా అరుదైనటువంటి సంఘటనలు, అతి తక్కువ మంది. అప్పుడు కూడా ఇప్పట్లాగే సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు విఫలం చెంది ఉంటూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులు తెచ్చినటువంటి భార్యను, తల్లిదండ్రులు తెచ్చినటువంటి భర్తను, మరి అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడేటటువంటి వారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను భార్య, భార్యను భర్త ప్రేమించుకునేటటువంటి వారు. వారి ప్రేమ జీవితంలో 4, 5, 8, 10, 12 ఇలా సంతానాన్ని కనుక్కుంటూ వెళ్ళేవారు. పరిస్థితులు బాలేవు, స్థితిగతులు బాలేవు, ఏమీ లేకపోయినప్పటికి కూడా అంతమందిని పోషించుకోవడానికి దేవుడు ఏదో విధంగా తాను సఫలం చేస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఒకరు ఇద్దరి కన్నా ఎక్కువగా మన ఆలోచనలు ఇష్టపడడం లేదు. మన జీవితంలో వాళ్ళకన్నా తెలివైనటువంటి వాళ్ళమని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలను బట్టి మనం విఫలం చెందుతూ ఉంటున్నాం. వాక్యం వింటున్నటువంటి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మీ పిల్లలకు ఇంకా వివాహ బంధాలు చూడలేకపోతే ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలో పెట్టండి. దయచేసి మీరు ప్రార్థనలో పెట్టండి. మీరు ప్రార్థనలో పెట్టండి, దేవుణ్ణి అడగండి. మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో వాటిని ప్రార్థనలో పెట్టండి. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల కోణంలో మీరు చూడొద్దండి. ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడు. తాను ఇసాకుకు భార్యను రిబ్కామను తీసుకొని వెళ్ళాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద మనం ఆధారపడకపోతే, దేవునికి మనం మొరపెట్టకపోతే దేవుడు మన మొరను వినడు అనేటటువంటిది గ్రహించాలి. విఫలం ఎక్కడ చెందుతూ ఉంటున్నామనంటే మన మనవులు దేవుని దగ్గరికి ముందే వెళ్ళడం లేదు.
మనం నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రార్థిస్తున్నాం. సేవకుని పిలిచి ప్రార్థింపజేసుకుంటున్నాం. సేవకునికి నిర్ణయాలన్నీ తీసేసుకున్న తర్వాత, మరి ప్రేయర్ చేయించుకున్న తర్వాత వారికి కానుకలు ఇస్తూ ఉంటున్నాం. నిర్ణయాలన్నీ మనవే. కార్యక్రమం నడపడానికి సంఘము, అలాగునే సేవకులు అవసరమై ఉంటున్నారు. అమ్మాయి తయారు కావడానికి, అబ్బాయి తయారు కావడానికి ఎంతో సమయాన్ని తీసుకుంటుంటారు, కానీ అక్కడ కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. అయ్యా 10 నిమిషాల్లో ముగించాలి అని చెప్తూ ఉంటారు. 10 నిమిషాల్లో వేదిక మీదకి ఎవరిని పిలవగలుగుతాం? 10 నిమిషాల్లో పాటలు పాడేవారికి, ప్రార్థించే వారికి ఎవరిని గౌరవించుకుంటాం? దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఘనతను మనం ఆ స్టేజ్ మీద ఇవ్వగలుగుతామా? దేవుని నమ్మనటువంటి బిడ్డలు అనేకులు అక్కడికి వస్తూ ఉంటారు. వాక్యాన్ని వారి హృదయంలో విత్తడానికి అవకాశం లేకుండా అక్కడ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. ఎక్కడ మనం దేవునికి సమయాన్ని మనం ఇస్తూ ఉన్నాం? ఎప్పుడు ఇవ్వగలుగుతూ ఉన్నాం? అంతా తొందరే, అంతా మన నిర్ణయాలే. కాబట్టి దయచేసి మీరు గమనించండి. దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, ఆనాడు ఎలియాజరు సంతోషపడ్డట్టుగా, అబ్రహాం గారు సంతోషపడ్డట్టుగా, దేవుని మీద ఆధారపడి సంతోషపడ్డట్టుగా, ఈరోజు కూడా దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలను మీరు చూస్తే, చాలా పేదరికమైనటువంటి కుటుంబాలకు అమ్మాయిలను ఇచ్చినటువంటి వారు, చాలా పేదరికమైనటువంటి అల్లుళ్లను ఆదరించినటువంటి అత్తవాళ్ళ కుటుంబాలు, ఈరోజు ఆ కుటుంబాలు చాలా చైతన్యంగా, ఆదర్శప్రాయంగా, ఆర్థికంగా స్థిరపడ్డాయి. ఈయన వద్దు, సరైనడు కాదు అని అనుకున్నప్పుడు వారు పక్కకు జరిగింటారు. దేవుని చిత్తము అని చెప్పి ఇచ్చినటువంటి వారు ప్రయోజకులు అవుతూ ఉన్నారు. వారి కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. ఈ భూమి అంతటి మీద వర్ధిల్లుతూ ఉన్నారు అని అంటే, ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారని అనుకుంటే, వారు ఎవరు అని అంటే, దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాయి. దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కుటుంబాలు, మన నిర్ణయాలు సొంతంగా తీసుకునేటటువంటి కుటుంబాలు విఫలము చెందుతూ ఉంటున్నాయి. దేవుని మీద ఆధారపడి మొరపెట్టినటువంటి కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం సఫలం కావాలి. మనమందరం విజయాన్ని సొంతం చేసుకోవాలి. మనమందరం దేవుని మహిమపరచాలి. దేవుని మీద ఆధారపడాలి. నీ భారము దేవుని మీద మోపాలి. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలం అందునైన దేవుడు సఫలము చేయును అనే అంశం ద్వారా మేము ఆదికాండము 24 అధ్యాయాన్ని పరిశీలన చేసి ముందుకు నడుస్తూ ఉన్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగునే వివాహానికి సిద్ధపడేటటువంటి కుమారులు, కుమార్తెలు మీ మీద ఆధారపడి, కుటుంబాలు, ఇరు వర్గాల కుటుంబాలు మీ మీద ఆధారపడి నైనా మీ చిత్తాన్ని గ్రహించి ముందుకు వెళ్ళే కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా, కుటుంబాలుగా కట్టబడడానికి మీరు ఆశీర్వదించమని, మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మా పిల్లల్ని, మీరిచ్చిన గర్భఫలాలను, 2 కుమారులు ఉంటూ ఉన్నారు. మీ చిత్తమైతే నాయన గత 3 సంవత్సరాల నుంచి ప్రార్థనలో పెట్టాం. ఈ 2026 సంవత్సరంలో వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో పూర్తి కావాలి, చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాం. మేమైతే మీ మీద ఆధారపడుతూ ఉంటున్నాం. మీ చిత్తము మా పట్ల నెరవేర్చమని, మీ చిత్తమైన కుటుంబంలోకి వెళ్ళి మాకు అమ్మాయిని, నాయన మా కుమారులకు మీరు అనుగ్రహించమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు.